ఇప్పుడు మనం ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ బై గాస్ జోర్డన్ మెథడ్ చూద్దాం. అంటే గాస్ జోర్డన్ మెథడ్ని యూజ్ చేసి మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అప్పుడు మనం ఏ ఈక్వల్ టు IN ఇంటూ ఏ. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? 1 0 0 0 1 0 0 0 1. మనం ఇప్పుడు ఇచ్చిన మ్యాట్రిక్స్ రో ఆపరేషన్ చేయాలి. రో ఆపరేషన్ టు రెడ్యూస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రెడ్యూస్ చేయడానికి రో ఆపరేషన్స్ యూజ్ చేయాలి. మనం రో ఆపరేషన్స్ అనేది ఏవైతే LHSలో యూజ్ చేస్తామో అవే RHSలో కూడా యూజ్ చేయాలి. సో మనకి ఫైనల్గా ఏ ఈక్వేషన్ వచ్చింది. IN ఈక్వల్ టు B ఇంటూ ఏ. B అంటే ఏంటంటే ఇన్వర్స్ ఆఫ్ ది ఏ. IN అంటే 1 0 0 0 1 0 0 0 1. ఇప్పుడు మనకి 3 ఇంటూ 3 మ్యాట్రిక్స్ ఇచ్చారనుకో, I3 అనేది ప్రీఫ్యాక్టర్. మనం ఇప్పుడు గాస్ జోర్డన్ మెథడ్ యూజ్ చేసి ఇన్వర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఒక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన 3 ఇంటూ 3 మ్యాట్రిక్స్ 1 3 3 1 4 3 1 3 4 ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఇట్లా రాసుకోవాలి. ఫస్ట్ అంటే 3 కదా, 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి I3 ఇంటూ ఏ అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ 1 3 3 1 4 3. I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1. ఇట్లా ఏ రాసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఏ ఆపరేషన్ చేయాలి? రోస్ ఆపరేషన్ చేయాలి కదా. LHS ఏ చేస్తే RHS కూడా అదే చేయాలి కాబట్టి రో ఆపరేషన్. అంటే మనకేంటి, ఇప్పుడు ఇవి 1 రావాలంటే ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, రో 2 చేయాలి. రో 2 చేయాలంటే R2 మైనస్ R1 చేయాలి. రో 3ని R3 మైనస్ R1 చేయాలి. సో రో 2 ఏంటి? 1 4 3. R3 ఏంటి? 1 3 4. R2 మైనస్ R1 అంటే 1 మైనస్ 1 4 మైనస్ 3 3 మైనస్ 3. నెక్స్ట్ 1 మైనస్ 1 3 మైనస్ 3 4 మైనస్ 3 0 1 0 0 0 1. R2 R3 వాల్యూస్ వచ్చాయి. సో అదే ఆపరేషన్ మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా చేయాలి. R2 R3 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే R2 మైనస్ R1 R3 మైనస్ R1. 0 మైనస్ 1 మైనస్ 1 1 మైనస్ 0 1 0 మైనస్ 0 0. నెక్స్ట్ R3 అంటే 0 మైనస్ 1 0 మైనస్ 0 1 మైనస్ 0. సో వాల్యూస్ ఏమొస్తాయి? మైనస్ 1 0 1. R2 ఏమో మైనస్ 1 1 0 మైనస్ 1 1 0 మైనస్ 1 0 1. నెక్స్ట్ ఏం చేయాలి? R1 చేయాలి. R1 చేయాలంటే R1 మైనస్ 3R2 చేయాలి. R1 ఇది కదా, 3R2 3 ఇంటూ R2 చేయాలి. సో 1 మైనస్ 3 ఇంటూ 0 3 మైనస్ 3 ఇంటూ 1 3 మైనస్ 3 ఇంటూ 0 1 0 3 వస్తాయి. R1 1 0 3. నెక్స్ట్ ఇంకా మనం ఏం చేయాలి? ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది 0 చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇటు R1 LHS అప్లై చేసాం కాబట్టి RHSలో కూడా అప్లై చేయాలి. RHSలో అప్లై చేస్తే 1 మైనస్ 3 ఇంటూ మైనస్ 1 0 మైనస్ 3 ఇంటూ 1 0 మైనస్ 3 ఇంటూ 0. సో 3 మైనస్ 3 ఇంటూ 0 0. నెక్స్ట్ 1 మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 1 4 0 మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3 0 మైనస్ 3 ఇంటూ 0 0. వాల్యూస్ ఏంటి? 4 మైనస్ 3 0 4 మైనస్ 3 0. సో LHS అయింది, RHS అయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ 3 ఉంది, దీన్ని 0 అవ్వాలంటే R3తో దీన్ని R3ని 3తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 3 మైనస్ 3 0 అవుతుంది కదా. R1 ఈక్వల్ టు R1 మైనస్ 3R3 1 మైనస్ 3 ఇంటూ 0 0 మైనస్ 3 ఇంటూ 0 3 మైనస్ R1 అంటే 3 వాల్యూ కదా. సో మైనస్ 3 ఇంటూ 1 1 0 0. నెక్స్ట్ LHSలో చేసాం కాబట్టి RHSలో చేయాలి. R1 మైనస్ 3R3 అంటే R1 ఏంటి? 4 మైనస్ 3 ఇంటూ R3 వాల్యూ ఎంత? మైనస్ 1. నెక్స్ట్ R1 వాల్యూ ఎంత? మైనస్ 3. నెక్స్ట్
మైనస్ 3 ఇంటూ R3 వాల్యూ ఎంత 0. నెక్స్ట్ R1 వాల్యూ ఎంత 0 మైనస్ 3 ఇంటూ R3 వాల్యూ ఎంత 1. సో 0 మైనస్ 3 ఇంటూ 1 7 మైనస్ 3. సో మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఇది. నెక్స్ట్ ఏ ఉంది కదా ఆల్రెడీ ఇక్కడ, ఇదంటే బి. మనకి బి ఇప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ LHSలో ఉంది కాబట్టి ఇది ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అవుతుంది. ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఏంటి 7 మైనస్ 3 మైనస్ 3 మైనస్ 1 1 0 మైనస్ 1 0 1.